చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చూశాను. ఇది కొత్తగా కనిపెట్టింది ఏముంది? పూర్వం ఉండేది. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2 ఎకరాలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడని. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు, ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు. చంద్రబాబు నాయుడు గారు అందరి ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు, అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల వరకు వెళ్లిపోయాడనేటువంటి మాట ఉండేది. ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద పడితే ఆయన వాటిని నైస్గా తప్పుకుని వాటిని ఏదో మేనేజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆస్తులు చెప్పినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఆస్తుల ప్రకటన ఎలా ఉంటదంటే, ఆయన 86లో జూబ్లీస్ లో కొన్ని స్థలం 86 రేట్లు చెప్తాడు. ఆయన 86లో ఆయన 10 లక్షలకు 5 లక్షలకు కొన్ని రేట్లు చెప్తాడు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాల వ్యాపారం చేసి ఈ స్థాయికి డబ్బు ఎలా సంపాదించాలో అనేటువంటిది అందరికీ ఒక సలహా ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయనేమి తప్పు పట్టట్లేదు. ఆయనలాగా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తే పూర్ టు రిచ్ అనేటువంటి దాన్ని ఆయన హామీ నిలబెట్టుకునేటువంటి వాడు అవుతాడు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో చేసినటువంటి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఏదొకటైనా ఈ రోజుకైనా నిరూపించారా చెప్పండి? ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం అనేటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల ఆరోపణలు చేశారు. తీరా సిబిఐ ఛార్జ్ షీట్లు తీస్తే అంత కలిపి 1,200-1,100 కోట్లకు వచ్చింది. అందులో కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేసేటువంటి పరిస్థితులు వచ్చాయి, కొన్ని కొట్టేశారు, కొంతమంది దాని నుంచి బయటపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి ఆరోపణలు చేసి నేనేదో సచ్చీలుండి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఈ రోజు ప్రజల ముందుకి వారి తాలూకా ఆస్తుల వివరాలు, కొన్ని అంకెలు కూడా మర్చిపోయారనేటువంటిది మా తాలూకు వాదన. ఏదేమైనప్పటికీ ప్రజలకి పూర్ టు రిచ్ అనేటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారో అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనేటువంటిది మా డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటే విజన్ 2047 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి స్వర్ణాంధ్ర అట్ 2047. అంటే భారతదేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అనేది అనమాట పేరు స్వర్ణాంధ్ర. దాని హెడ్డింగ్ కూడా వచ్చేసి వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, సంతోష ఆంధ్ర. మంచిదే. ఇంతకు ముందు కూడా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి డాక్యుమెంటే ఇంకోటి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోలింగ్ ప్లాన్, తొల్లుకుంటూ రోలింగ్ ప్లాన్ 2015-16. అప్పుడు అంతకుముందు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020, అప్పుడు ఒక 20 సంవత్సరాలు, అంటే ఇదొక 20 సంవత్సరాలకు, ఇదొక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలకు. ఏముంది ఈ స్వర్ణాంధ్రలో వెల్ది ఎట్లా అంటే 10 సూత్రాలు, ఒక 10 సూత్రాలు అనమాట. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్, కిల్లింగ్, ఇటువంటి 10 సూత్రాలు. ఆ తర్వాత 12 మార్గాలు. ఎట్లా అఫోర్డబుల్ హెల్త్ కేర్, అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి, ఇటువంటి 10 సూత్రాలు అనమాట. సో మొత్తం మీద 10 మార్గాలు, 10 సూత్రాలు, 12 మార్గాలు. ఇంతకు ముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్, అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు, అంటే 7 కార్యక్రమాలు. ఏది ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, అదే విధంగా 5 క్యాంపెయిన్లు, ప్రచారాలు. అవేమవి బడి పిలుస్తుంది, పేదరికంపై గెలుపు, ఆ తర్వాత 5 గ్రిడ్లు అనమాట, వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్. సో 7, 5, 5. అంతకుముందు విజన్ 2020 అప్పుడు 19 గ్రోత్ ఇంజన్లు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు, సూత్రాలు, గ్రిడ్లు, వివిధ పద్ధతులు, ఏమేమి 19 ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు. ఏంటివి అవి? వ్యవసాయము, మన పరిశ్రమ, సర్వీసెస్ 19 అన్నమాట. అయితే ఈ 3కి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్ కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట. మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం, తన మనసులో ఉండే మాట తను రాసిన ఒక పుస్తకం అనమాట. ఇది తల్లి. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్ గా ఒక సామాన్య మానవుడు
ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోయేదానికి ఒక టాక్సీ తీసుకుంటాడు. ఏమని కోరుకుంటాడు? సికింద్రాబాద్ కు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, సికింద్రాబాద్ కు ఎంత సమయంలో చేరగలుగుతామని. అంతేగాని ఒకవేళ డ్రైవరు ప్యాసింజర్ ను ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది, చెన్నైకి అయితే ఇంత టైం పడుతుంది, ఢిల్లీకి ఇంత టైం పడుతుంది అంటే ప్యాసింజర్ ఏమంటారంటే నాకు ముంబై, చెన్నై, ఢిల్లీ ఎందుకు సార్, నాకు సికింద్రాబాద్ వరకు చెప్పు సార్ అని. మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. ఇది మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. అయితే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల లోపల ఆ ఊరికి నేను ఈ ట్యాంక్ కట్టాలనుకున్నాను, ఈ బడి కట్టాలనుకున్నాను, నేను బడి అప్గ్రేడ్ చేయాలనుకున్నాను, ఈ కాలువ వేయాలనుకున్నాను అంటాడు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే లైన్ రాబోతుంది, 20 సంవత్సరాలకు పెద్ద బస్ స్టాండ్, బస్ జంక్షన్ అవుతుంది. ఎందుకు? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు నా నియోజకవర్గానికి ఏం చేస్తా, ఏం చేయాలనుకున్నాను అంటారు. కానీ ఆ ఎమ్మెల్యే 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుందంటే పబ్లిక్ ఏమంటారు? ఒక ఎంపీ 5 సంవత్సరాలకు నా నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ త్వరలోనే పోర్టు రాబోతుంది అంటే నాకెందుకు సార్ ఇవన్నీ అంటారు. అంతే. మళ్ళీ ఎందుకో గానీ ప్రతిసారి ఎందుకు ఒకసారి కాదు. ఇది 2020 సన్ రైజ్, స్వర్ణాంధ్ర. అసలు నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్ గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోని అసలు విజన్ గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సగం కూడా లేవు. అంటే 58% ముఖ్యమంత్రుల ఆస్తులంతా కూడా ఈయనకు ఒక్కరి దగ్గరే ఉన్నాయి. అంటే అంత రిచెస్ట్ బిలీనియర్ అనేటువంటిది వాళ్ళే చెప్తా ఉన్నారు. గతంలో కూడా చూసాము. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మొదటి పార్లమెంటు సెషన్స్లో ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అనుకుంటాను ఒక ఇష్యూ రైజ్ చేసింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ హెరిటేజ్ ఆస్తులు ఒక్క రోజులో కేవలం 24 గంటల్లో దగ్గర 438 కోట్ల రూపాయలు పెరిగాయట. ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామా? ఒక సంస్థ, కూరగాయలు అమ్మే సంస్థ, పాలమ్మేటువంటి సంస్థ 24 గంటల్లో 438 కోట్ల రూపాయలు పెరగడం ఏంటిది? అది కేవలం ఒక చంద్రబాబు మాత్రమే సంపాదించగలడు. ఇంకా ఎలక్షన్ల ముందు కానీ ప్రతిసారి మనం చూస్తాం, ఒక పదం వింటా ఉండేవాళ్ళం, సంపద సృష్టి, సంపద సృష్టి, సంపద సృష్టి అని. అందరూ ఏదో అపార్థం చేసుకున్నారు. కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ నిజమే, చంద్రబాబు చెప్పింది అపార్థం చేసుకున్నాము, సంపద సృష్టించడంలో ఆయనే. కానీ అందరం ఏమనుకున్నాము? పేదోళ్ళకి, ప్రజలకి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తాడనుకున్నాము. కాదు, ఆయనేమో కరెక్ట్గా ఉన్నాడు. ఆయన ఆస్తి మాత్రము 931 కోట్లతో దేశంలోకెల్లా అత్యంత బిలీనియర్ సంపాదించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు ఎక్కాడు. అదేవిధంగా గతంలో మనం చూసాం, ఆయన బీదర్పులు ఎలా ఉండేటంటే నా చేతికి వాచి లేదు, నా వేలికి ఉంగరం లేదు అని పదే చెప్పేవాళ్ళు. పేదోళ్ళందరూ పాపం రా ముఖ్యమంత్రి, ఏదో ఆయన కూరగాయలు అమ్ముకుంటున్నారు, హెరిటేజ్లో పాలు అమ్ముకుంటున్నారు, వాచి లేదు. కానీ ఈరోజు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ చూస్తా అంటే తెల్లమవుతుంది. అయ్య బాబోయ్ ఎంత మోసపోయాం మనము, చంద్రబాబు గారు భలే బురుడి కొట్టించాడు, వాచి లేదు, ఉంగరం లేదంటే పాపం ఆయన ఏదో కూరగాయలు అమ్ముకొని, పాలు అమ్ముకొని బతుకుతున్నారు అనుకున్నాం మనలాగే. కానీ ఆయన చెప్పేదంతా కూడాను కేవలం మీడియాకు మాత్రమే, ప్రజలకు మభ్యపెట్టడానికి అనేటువంటిది ఉంది. తర్వాత పలు సందర్భాలు ఆయన చెప్పాడు, నాకు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అని. పేపర్లలో మిగతా దగ్గర చూస్తూనే ఉన్నాము. సింగపూర్లో ఆస్తులు, ఆయన యొక్క భాగస్వామిగా ఆయనతో నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన చేసినటువంటి అనేక ఘనకార్యాలన్నీ కూడా మనం చూసాము. సో 1,00,000 కోట్లు కాదు, ఈ ఏడీఆర్ వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆయన ఊరికి జస్ట్ అఫిడవిట్ లెక్కలు, అఫీషియల్గా చూపించినటువంటి లెక్కలు మాత్రమే చెప్పారు. కానీ ఆయన మాటల్లో కానీ, ఆయన ఆస్తులు కానీ మార్కెట్ వాల్యూ తీసుకుంటే దాదాపు
1,00,000 కోట్ల పైన ఉంటుంది. అది బయట పెట్టాలి. సరే, ఇంకో కాకుండా ఎలక్షన్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు వచ్చి ఎల్లో మీడియా అందరినీ పిలుచుకొని ఒక ప్రజెంటేషన్లు ఇస్తూ ఆస్తుల చిట్టా వివరాలు ప్రకటిస్తున్నాము. దేశంలో ఎవరు కూడా చేయరు, ఏ రాజకీయ పార్టీ కూడా, దమ్ముంటే మా అలాగే చేయండి అని అనుకుంటూ ఒక 3 సంవత్సరాలు పెట్టారు వరుసగా ఇద్దరు తండ్రి కొడుకులు. మా ఆస్తి ఇది, మా ఆస్తి ఇది, మాకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, మాకు ఇక్కడ అప్పులు ఉన్నాయని. మరి ఎందుకయ్యా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి మీ సంపద పెరుగుతా పోతుంది కదా, ఎందుకు మీరు ఆస్తిపాస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సరే, ఈరోజు ఈ అఫీషియల్ డాక్యుమెంటే కదా, అది ఒకసారి ఏ పత్రికలు ప్రచురించాయని చూసి ఎల్లో మీడియాలో చూస్తే ఈనాడు ఒక భూతద్దం వేసి ఎత్తుకులాడినా కూడా ఎక్కడా లేదు, ఆంధ్రజ్యోతి భూతద్దం వేసి ఎత్తుకులాడినా కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళ బాబు గారు బిలీనియర్ సీఎం కదా, వాళ్ళేమో పాపము ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, మా చంద్రబాబు దగ్గర ఏమీ లేదు, మా చంద్రబాబు దగ్గర వాచ్ కూడా పెట్టుకోడు, మా చంద్రబాబు ఉంగరం పెట్టుకోడని వాళ్ళు ఓని ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు కదా. ఇవన్నీ చెప్తే కనుక ప్రజలకు నిజాలు తెలుస్తాయని ఎక్కడ ఒక అక్షరం కూడా రాయలేదు. వార్తగానే రాయాలి కదా, వార్తే కదా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతారు కదా. ఇప్పుడు రికార్డు కూడా అండి ఇది. మొన్న చూసాం, మొన్న ఒక ఆంధ్ర తెలుగు క్రికెటరు ఆస్ట్రేలియా మీద అనుకుంటా ప్రపంచంలోనే సెంచరీ, అంటే 8వ బ్యాట్స్మెన్గా దిగి సెంచరీ కొట్టి రికార్డు కొడితే తెలుగు కూడా గర్వపడ్డాం. అదేవిధంగా ఈరోజు కూడా మన తెలుగు వ్యక్తి ఒక ముఖ్యమంత్రి, దేశంలోకెల్లా ఏ ముఖ్యమంత్రికి లేకుండా ఉన్నటువంటి ఆస్తిపాస్తులు బిలీనియరు 931 కోట్లు అఫీషియల్గా పెట్టారంటే నిజంగా మన తెలుగు వాళ్ళకి గర్వకారణమే. ఏదైనా చంద్రబాబుకే సాధ్యం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాలన్నా చంద్రబాబుకు సాధ్యము. తన ఆస్తులు ఒక 24 గంటల్లో 500 కోట్లు రైజ్ చేయించాలని ఆయనకే సాధ్యము. దేశంలోకెల్లా ముఖ్యమంత్రులందరికల్లా అత్యంత బిలియనర్ కావాలని ఆయనకే సాధ్యము. ఇది చంద్రబాబు గారి ఘనకార్యాలు. ఎల్లో మీడియాని కాస్త సిగ్గు తెచ్చుకోవాలి. వార్తన్నా కూడా ప్రచురించండి. మీ చంద్రబాబు దేశంలోకెల్లా బిలియనర్ అయ్యా, మామూలు వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రులు అందరూ కలుపుకుంటే పాపం అందరు కలిపి 1630 కోట్లు అయింది కలుపుకున్నా కూడా, ఈయనది కలుపుకున్నా కూడా. కానీ ఇది ఒక్కరిదే 931 కోట్లు, సగం కూడా లేరు అందరూ కలిసి. 58% ఈయన ఒక్కడే సంపాదించి పడేశాడబ్బా. అది రికార్డ్ అంటే. చాలా గొప్పగా ఉంది ఈ అవినీతి సొమ్ము ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఈ పరిపాలన చూడాలి, కూటమిలో ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా, ఆయన ఆస్తిపాస్తులు నెల నెల చూడాలేమో ఎంతెంత పెరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది. సో ఈ విధంగా ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ సంస్థ ఇచ్చిన ప్రకారము వాళ్ళు పొరబడ్డారని నేను అనుకుంటున్నాను. ఈయన ఆస్తిపాస్తులు 1,00,000 కోట్ల పైనే ఉన్నాయనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఆయన మాటలో 1,00,000 కోట్లు ఉన్నాయి.